ప్రకాశం జిల్లా వాసులను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. స్వల్ప వ్యవధిలోనే 2 రోజుల పాటు ఒకే ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో అడపాదడపా ప్రకంపనలు వచ్చేవి, కానీ ఇప్పుడు వరుసగా 2 రోజుల్లో 2 సార్లు భూమి కంపించడం స్థానికులను కలవరపెడుతోంది. ప్రకాశం జిల్లాలో వరుస భూ ప్రకంపనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. 2 రోజుల పాటు సంభవించిన స్వల్ప భూ ప్రకంపనలు స్థానికులను టెన్షన్ పెట్టాయి. గతంలో దర్శి, అద్దంకి, ఒంగోలు ప్రాంతాల్లో తరచూ సంభవించే భూ ప్రకంపనలు ఇటీవలి కాలంలో కనిపించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా తాళ్లూరు, ముండ్లమూరు, కురిచేడు మండలాల్లోని పలు గ్రామాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ముండ్లమూరు మండలంలోని వేంపాడు, పసుపుగల్లు, తాళ్లూరు మండలంలోని రామభద్రాపురం, కొత్తపాలెం, కురిచేడులలో మొన్న ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు సైతం పరుగులు పెట్టారు. పలుచోట్ల ఇళ్లల్లో ఉన్న వస్తువులు కింద పడిపోయాయి. పలు దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ముండ్లమూరులో భూ ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఉపాధ్యాయులు భయాందోళనకు గురై విద్యార్థులను బయటే కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. నిన్న కూడా ముండ్లమూరు మండల పరిధిలోని మారెళ్ల, ముండ్లమూరు, తూర్పు కంభంపాడు, వేంపాడు, శంకరాపురంలో స్వల్పంగా భూమి కంపించింది. ముండ్లమూరులో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 3.1 తీవ్రతతో సంభవించినట్టు హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ తెలిపింది. ప్రకాశం జిల్లా పశ్చిమ అద్దంకిలో భూకంప కేంద్రం ఉంది. ముండ్లమూరులో సుమారు 2 సెకండ్ల పాటు భూమి కంపించినట్టుగా స్థానికులు పేర్కొన్నారు. గత 5 ఏళ్లలో భూ ప్రకంపనలు తగ్గాయి. మళ్లీ 2 రోజుల వ్యవధిలో భూమి కంపించడం రెండోసారి కావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇటీవల తెలంగాణతో పాటు ఏపీలో భూకంపం చోటు చేసుకుంది. ఇది మర్చిపోకముందే మళ్లీ ఇప్పుడు భూమి కంపించింది. గతంలో పలుమార్లు భూ ప్రకంపనలు చోటు చేసుకున్న సమయంలో జిల్లా కేంద్రంలో రిక్టర్ స్కేలును ఏర్పాటు చేయాలి అనే డిమాండ్ వినిపించింది. ఆ తర్వాత తగ్గుముఖం పట్టడంతో అధికారులు పట్టించుకోలేదు. తాజా భూ ప్రకంపనలతో రిక్టర్ స్కేలును ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.